దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ మహిళా సామఖ్య సంతకాల సేకరణ చేపట్టింది. ఈ నిరసనకు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు. 1996లోనే గీతా ముఖర్జీ ప్రైవేటు బిల్లు ద్వారా ప్రారంభమైన ఈ పోరాటం నేటికి కొనసాగుతుందని రామకృష్ణ గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ సాకుతో మహిళా రిజర్వేషన్ బిల్లును పక్కన పెట్టిందని ఆయన విమర్శించారు. కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా కేంద్రం వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని రామకృష్ణ కోరారు. ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రజలనే కాకుండా అయోధ్య రాముని కూడా ఇవాళ మోసం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాలు, ప్రత్యేకించి హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వము, బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార శక్తులన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ లాంటి వారు వ్యవహరిస్తారు. మరి 12 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనా కాలంలో వారు 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మౌలిక అంశాలైతే గురించి ఆనాడు ప్రస్తావించారో వాటిని ఏమాత్రం కూడా అమలు చేయకుండా వాళ్ళు సింగిల్ అజెండా, ఆర్ఎస్ఎస్ అజెండా పట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ అజెండా మాత్రమే అమలు చేస్తా ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి, లేదా ఆర్టికల్ 370 రద్దు కూడా మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కావాలని చెప్పి వారు పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు. మరి ఇది ఈనాటి పోరాటం కాదు. 1996లోనే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు గీతా ముఖర్జీ గారు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు దాన్ని ఆమోదిస్తూ ఉన్నాయి తప్ప ఈనాటికి కూడా వాటిని అమలు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. పైగా ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టి ఆ రకంగా మహిళలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. ఖచ్చితంగా ఇవాళ చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో 1/3% వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి మహిళలకు. ఆ ఇచ్చిన తర్వాత నువ్వు డీలిమిటేషన్ ఏం చేస్తావు ఏమనేది దాన్ని సపరేట్గా పెట్టుకో. అంతేగాని డీలిమిటేషన్ బిల్లుకి దీనికి కూడా జతపరిచి రెండింటికి కూడా కూడగట్టి వాళ్ళని గందరగోళపరుస్తూ ఉన్నావు, మహిళలకు అన్యాయం చేస్తావు.